అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 299వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 299వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్య భూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 299. ఓం హ్రీంకార మంత్ర సర్వస్వాయై నమః. ఓం హ్రీంకార మంత్ర సర్వస్వ. ఇది 8 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీంకార మంత్ర సర్వస్వాయై నమః అని పలుకవలెను. హ్రీంకార మంత్ర సర్వస్వ. హ్రీంకారయుక్తమైన మంత్రము గాని హ్రీంకారము గాని మణిమాది సిద్ధులకు సర్వస్వమును సకల సంపదలను సర్వపురుషార్థములను సాధించి పెట్టునది అని అర్థము. సకలమైన అనిమాది అష్టైశ్వర్య ప్రదాతృత్వ సంపద కలది సర్వస్వ అనబడును. హ్రీంకారయుక్తమైన మంత్రము గాని హ్రీంకారము కాని అనిమాది సిద్ధులకు సర్వస్వమును సకల సంపదలను సర్వపురుషార్థములను సాధించి పెట్టు శక్తి అని భావము. కావున పరదేవత పరమేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార మంత్ర సర్వస్వ అని స్తుతింపబడి ధ్యాతవ్యమగుచున్నది. హ్రీంకార జప పరాయణులకు అష్టైశ్వర్యములను సత్వరమే సిద్ధింపజేయును. కావున మహామహేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార మంత్ర సర్వస్వ అని భక్తుల చేత సంకీర్తింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార మంత్ర సర్వస్వాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.